మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ 21 ఆదివారం భాద్రపద అమావాస్య రోజు అనగా పితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. అయితే ఈ గ్రహణం తర్వాత నుండి ఒక 5 రాశుల వారికి చాలా కష్టాలు సమస్యలు వస్తాయి. ఈ రాశుల వారికి గండాలు పొంచి ఉన్నాయి, ప్రాణాల మీదకి కూడా రావచ్చు. ఈ గ్రహణం ప్రభావం వలన ఈ రాశుల వారికి జీవితంలో కోలుకోలేని గట్టి దెబ్బ తగులుతుంది. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ కాలం ఈ రాశుల వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జీవితంలో కోలుకోలేని నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఆ రాశుల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో జాగ్రత్తలతో రాబోయే రోజులను గడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ గ్రహణం ఎఫెక్టు 30 రోజుల పాటు ఉంటుంది. అంటే దీపావళి అమావాస్య వరకు ఉంటుంది. కనుక మీకు ఈ 30 రోజులలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలు, అడ్డంకులు, ఆటంకాలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇంతకీ సూర్యగ్రహణం వలన కష్టాలను ఎదుర్కోబోతున్న ఆ 5 రాశుల వారు ఎవరు, వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మనకు సంవత్సరంలో మొత్తం 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఆ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. సెప్టెంబర్ 21న రాబోయేది ఈ సంవత్సరంలోని 2వ సూర్యగ్రహణం. మార్చి నెలలో ఆల్రెడీ ఒక సూర్యగ్రహణం ఏర్పడింది, కానీ అది ఇండియాలో కనిపించలేదు. ఈ సెప్టెంబర్ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం కూడా మనకు కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి సుమారు 10:59 ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో వస్తుంది. రాత్రి సమయంలో సూర్యుడు మనకు కనిపించడు గనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్క్టికా, ఫిజీ, పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటికా మహాసముద్రం వంటి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు లేదు గనుక ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. అంటే ఆహార పదార్థాలపైన దర్బలు వేసుకోవలసిన పని లేదు. పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. గ్రహణం విడిచాక ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండటం మంచిది. ఈరోజు గ్రహణం కారణంగా టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ గ్రహణం యొక్క జ్యోతిష్య ప్రభావం మాత్రం అన్ని రాశుల వారిపై ఖచ్చితంగా ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే శక్తివంతమైన కిరణాలు, విశ్వంలో ఏర్పడే మార్పులు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ గ్రహణం మనకు కనిపించదు కదా అని తేలికగా తీసుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా చూస్తే ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలోనే సంచరిస్తారు. దీనికి తోడు శనీశ్వరుడు మీనరాశి నుండి తన ప్రత్యక్ష దృష్టిని ఈ గ్రహణంపై సారిస్తాడు. కుజుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు మరియు కేతువు సింహరాశిలో కలిసి ఉంటారు. ఈ గ్రహాల కలయిక మరియు స్థానాలు అత్యంత అరుదైనవి మరియు సంక్లిష్టమైనవి. ముఖ్యంగా కన్యా రాశి మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని కష్టాలు, సవాళ్లు ఎదురవుతాయి. మరికొందరికి మాత్రం ఇది ఒక కొత్త ప్రారంభానికి మార్గం సుమగం చేస్తుంది. ఇప్పుడు మనం ఆ 5 దురదృష్ట రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రాశుల వారు రాబోయే నెల రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఆ రాశులలో మొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి. ఈ సూర్యగ్రహణం మేషరాశి వారికి 8వ స్థానంలో ఏర్పడుతుంది.
అష్టమ స్థానం ఆయుష్, ప్రమాదాలు మరియు ఆకస్మిక సంఘటనలకు సంబంధించినది. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం అత్యంత ప్రమాదకరమైన సూచన. దీనికి తోడు శని దృష్టి కూడా ఉండటంతో వీరికి మరణ భయం పట్టుకుంటుంది. ప్రాణహాని కలిగించే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. వేగం అస్సలు పనికిరాదు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. పాత రోగాలు తిరగబెట్టే అవకాశం ఉంది. గుండె, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా కూడా వీరికి ఇది గట్టి దెబ్బే. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంది. డబ్బు విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. అప్పులు ఇవ్వటము, తీసుకోవటం రెండూ ప్రమాదకరమే. కుటుంబంలో కూడా అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు తలెత్తుతాయి. మీ మాట తీరు వల్ల బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా, సహనంగా ఉండాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటము, పేదవారికి ఎర్రటి వస్త్రాలు లేదా కందిపప్పు దానం చేయటం వల్ల కొంతవరకు చెడు ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. ఆ గ్రహణం తర్వాత కష్టాలు అనుభవించే రెండవ రాశి మిథున రాశి. ఈ గ్రహణం మీనరాశికి చతుర్థ స్థానంలో అంటే సుఖస్థానంలో ఏర్పడుతుంది. ఇది తల్లి, ఇల్లు, వాహనాలు మరియు మానసిక ప్రశాంతతకు సంబంధించిన స్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల మీ సుఖశాంతులు పూర్తిగా దెబ్బతింటాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఆస్తి తగాదాలు, గృహ కలహాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. మీరు మానసికంగా చాలా కుంగిపోతారు. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు. భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఇల్లు కొనాలన్నా లేదా మన ఇంటిని బాగు చేయాలన్నా ఇది సరైన సమయం కాదు. అలాంటి పనులు చేస్తే డబ్బు నష్టపోవటమే కాకుండా పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగంలో కూడా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మీ స్థానం మారే అవకాశం కూడా ఉంది. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఆవులకు పచ్చగడ్డిని తినిపించటం మంచిది. ఇక మూడవ రాశి కర్కాటక రాశి. ఈ గ్రహణం మీ రాశికి తృతీయ స్థానంలో ఏర్పడుతుంది. ఇది ధైర్యం, సోదరులు మరియు చిన్న ప్రయాణాలకు సంబంధించిన స్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల మీ ధైర్య సాహసాలు పూర్తిగా సన్నగిల్లుతాయి. ఏ పని చేయాలన్నా మనసు ముందుకు రాదు. ఒక రకమైన భయం, పిరికితనం ఆవరిస్తాయి. సొంత సోదరులతోనే తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారి వల్ల మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావచ్చు. ఉద్యోగంలో మీ సహోద్యోగులే మీకు శత్రువులుగా మారుతారు. మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటూ ఉంటాయి. మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేక అపార్థాలకు గురి అవుతారు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాటి వల్ల సమయం, డబ్బు వృధా తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా గొంతు, చెవులు, భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటం, పేదవారికి పాలు దానం చేయటం వల్ల మీకు కొంత ఊరట లభిస్తుంది. ఇక నాలుగవ రాశి కన్యారాశి. ఈ సూర్యగ్రహణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోయే రాశులలో కన్యారాశి కూడా ఒకటి. నిజానికి మిగిలిన రాశుల కంటే కన్యారాశి వారే ఈ గ్రహణం వల్ల ఎక్కువ కష్టాలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం సంభవించేది కన్యారాశిలోనే. మీ జన్మరాశిలోనే గ్రహణం ఏర్పడటం అనేది జ్యోతిష శాస్త్రంలో అత్యంత అశుభకరమైన సూచన. ఇది మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపి పెనుమార్పులకు కారణమవుతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల కన్యారాశి వారికి ప్రాణగండం కూడా పొంచి ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన విపరీతంగా పెరిగిపోతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తీవ్రమైన గందరగోళానికి గురి అవుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు జీవితాంతం బాధపెడతాయి. మీ వ్యక్తిత్వానికి, గౌరవానికి భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. సమాజంలో అపనిందలు, అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువులు మీ పై చెయ్యి సాధించడానికి ప్రయత్నిస్తారు.
ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, చర్మ వ్యాధులు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలలో అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో గ్రహణ దోష నివారణకు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించటం, పేదలకు ఆకుపచ్చని వస్తువులు లేదా పెసలు దానం చేయటం మంచిది. దైవ చింతనతో, ఓపికతో ఈ కాలాన్ని నడిపితే రాబోయే పెద్ద ప్రమాదం నుండి బయటపడవచ్చు. చివరిగా మీనరాశి. మీ రాశికి సప్తమ స్థానంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సప్తమ స్థానం వివాహము, భాగస్వామ్యం మరియు వ్యాపార భాగస్వామ్యులకు సంబంధించినది. ఇక్కడ గ్రహణం ఏర్పడటం దాంపత్య జీవితంలో తీవ్రమైన తుఫాన్లను సృష్టించబోతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. చిన్న విషయానికే పెద్ద గొడవలు జరిగి విడిపోయేంత వరకు పరిస్థితి వెళ్ళే ప్రమాదం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు దెబ్బతింటాయి. వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల వ్యాపారం మూతపడే పరిస్థితి కూడా రావచ్చు. కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మూత్రపిండాలు, పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో ఉండాలి. మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధించటం, గురువారం రోజు శనగలు దానం చేయటం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ 5 రాశుల వారు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకోవటం ఉత్తమం. గ్రహణం విడిచిన తర్వాత రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహణ దోషాల నుండి విముక్తి పొందవచ్చు. అసలు ఏమీ చేయలేని వారు గ్రహణం తర్వాత ప్రతిరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను జపిస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు. రాబోయే ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక మాత్రమే. భక్తి, జాగ్రత్త అనేవి మనకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ 5 రాశుల వారు అప్రమత్తంగా ఉండి దైవాన్ని నమ్ముకుని ఈ క్లిష్ట కాలాన్ని దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.